ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి బట్టల ఆర్డర్ ఒకటి ఉంది. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కలవటం లేదు. అడ్రస్ ఏమో సరిగ్గా గుర్తులేదు. కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సహాయం చేస్తావా? లేదంకల్, నాకు చాలా పనుంది. బాబు, నీదెంత మంచి మనసో నాకు తెలుసు. ఇంత చిన్న సహాయం చేయడానికి నువ్వు అస్సలు వెనకాడవని కూడా తెలుసు. ఒరే రాము, ఆ బట్ట లోపల పెట్టు. అంటే అంకల్, నాకు వేరే పనుంది అంకల్. బాబు, ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఆపద్బాంధుల్లా ఎదురొచ్చావు. ఆ దేవుడే నిన్ను పంపించినట్టున్నాడు. కొంచెం అక్కడ వరకు దింపే బాబు. సరే కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలంకల్? అది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి దాకా బాబు. విహారీ ఇల్లు అక్కడికి దగ్గరలోనే ఉంది. పొరపాటున నన్ను చూశాడంటే నా ప్రాణం తీసేస్తాడా? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంకల్, మీరు కారెక్కండి. ఒరే రాము, పదరా. పెట్టి పద బాబు. పండు, స్టవ్ ఆఫ్ చేసి దాని మీద ఉన్న గిన్నెని పక్కన పెట్టి. అరే, కాలే గిన్నెని కిందకి ఎలా దించాలో కూడా ఇప్పుడు కొత్తగా చెప్పాలా పండు? ఏదో పరధ్యానంలో ఉన్నానమ్మా. అంత పరధ్యానంలో ఎందుకున్నావు? మన బాగోగులు చూసి మనుషులే సంతోషంగా లేనప్పుడు మనం కూడా సంతోషంగా ఉండలేం కదమ్మా. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? విహార్ బాబు గారి గురించి. ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆయనలో ఆయనే బాధపడిపోతున్నాడు. ఆయనలో ఆయనే మదన పడిపోతున్నాడు. ఎవరికీ చెప్పుకోలేక, లోపలే ఉన్న బాధ గుండెల్లో మోయలేక ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నారమ్మా. ఆయన బాధ ఎందుకు, ఆయన ఇబ్బంది ఎందుకు పడుతున్నారో నాకు తెలుసు పండు. ఆయన మూలంగా నా జీవితం ఎక్కడ పాడైపోతుందోనని ఆయన బాధ. ఆయన వల్లే నా కథ ఒక అర్థం లేనిదిగా మిగిలిపోతుందేమోనని ఆయన భయం. అందుకే ప్రతి క్షణం ఆయనలో ఆయనే మదన పడుతూ బాధపడిపోతున్నారు. నా గురించి ఆలోచించొద్దు అని ఎంత చెప్పినా వినడం లేదు. ఆయన మనసు అంతేనమ్మా. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా మన వాళ్ళనుకునే తత్వం విహారబాబుది. అలాంటిది నిన్ను మనవాడారు. నీకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆయన పట్టించుకోకుండా ఆయన మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలరా అమ్మా? ఆయన ఆశయం రెండు కుటుంబాల్ని కలపాలని. నా గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆయన ఆశయం ఎప్పటికీ నెరవేరదు పండు. ఏమో చెప్పలేమమ్మా. ఆ భగవంతుడు మిమ్మల్ని ఎందుకు కలిపాడో తెలియదు. మీ ఇద్దరికి ఎందుకు ముడివేశాడో తెలియదు. ఆ బంధం ఎప్పటికీ విడిపోదనేదే నా నమ్మకం. నా నమ్మకమే నిజమవుతుంది చూడు. సరే అమ్మా, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తాను. మన బాగోగులు చూసి మనుషులే సంతోషంగా లేనప్పుడు మనం కూడా సంతోషంగా ఉండలేం కదమ్మా. ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆయనలో ఆయనే బాధపడిపోతున్నాడు. ఆయనలో ఆయనే మదన పడిపోతున్నాడు. ఎవరికీ చెప్పుకోలేక,
లోపలే ఉన్న బాధ గుండెల్లో మోయలేక ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నారమ్మా. విహారీ గారు తనలో తానే బాధపడిపోతున్నారని ఇప్పుడు పండుకి తెలిసినట్టు ఇంట్లో వాళ్ళకు కూడా తెలిస్తే, ఇంట్లో వాళ్ళు కూడా ఆ విషయం గమనిస్తే విహారీ గారిని పట్టి పట్టి మరీ అడుగుతారు. విహారీ గారు బాధపడుతూ ఉండడానికి కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలు పెడతారు. విహారీ గారిని ఎలా అయినా సరే నా ఆలోచన నుండి బయటపడేలా చెయ్యాలి. I call you back. ఏంటి పిన్ని, ఆ లక్ష్మి ఏంటి నిప్పులు తొక్కిన కోతిలా అలా చిందులేస్తోంది? నాకు కూడా అదే అర్థం కావడం లేదు సహస్ర. పద చూద్దాం. హే లక్ష్మి, హే నిన్నే పిలిచేది, తిరుగు. నిన్నే తిరగమంటున్నానా? ఏంటి, ఏమైంది? ఎందుకలా చిందులేస్తున్నావు? ఏం లేదమ్మా, బల్లి మీద పడింది, అందుకే. బల్లి మీద పడినందుకే అంతలాగా బ్రహ్మాండం బద్దలేనట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? పని చూసుకో. ఆగు సహస్ర. ఏయ్, ఇందాక నీ మెళ్ళో ఏదో చూశాను, ఏంటి అది? నా మెడలోనా? నా మెడలో ఏముంటుందమ్మా? ఏం లేదు. లేదు, నీ మెడలో ఏదో చూశాను. ఐ థింక్ సమ్ ఎల్లో కలర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.